మీనరాశి గురించి తెలుసుకుందామండి. మీనరాశిలోని రాహు అనేక రకమైన కష్టాలు ఇస్తాడు. కష్టాలంటే భయపడతాం మనం. కష్టాలు పడే వచ్చాం ఇంతకాలం. సో కష్టపడవలసిన అవసరం లేదండి. కాకపోతే ఏంటంటే శారీరక శ్రమ, మనశ్శాంతి లేకపోవడము, కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉండడము, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో పీడ, కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు, గృహంలో చిన్న ఇబ్బందులు, ఇవన్నీ అందరికీ ఉంటాయి కదండి. మరి భయపడాల్సిన అవసరం ఏం లేదండి. అద్భుతంగా ఉండేవి, చాలా బాగున్నాయి. తర్వాత కుజుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల సెకండ్ హౌస్ బాగుంది, కానీ సరిదృష్టి ఉంది. ఆడేమంటే విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి అంటాం కదా. విద్యలో ఆటంకాలు, మీకు రావాల్సిన ధనము టైంకి రాలేకపోవడము, సకాలంలో రాలేకపోవడము, మీ బంధువుల విషయంలో కూడా, మీ కుటుంబాల విషయంలో, బంధువుల విషయంలో కూడా సమస్యలు ఎదుర్కొంటారు మీరు. వాళ్ళ వలన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరే, ఆ పక్క మరీ చెడుని ఎక్కువ చెప్పుకోవద్దులేండి. కానీ మూడో భావంలో రవి బుధులు, గురు శుక్ర చంద్రులు ఉన్నారండి. ముఖ్యంగా మీ తెలివితేటలు బాగా పెంచుకుంటారు, మీ ఐడియాస్ బాగా ఎక్కువ ఉంటాయి. దాని ప్రకారం మీరు బాగా ముందంజలో ముందుకు వెళ్ళిపోతుంటారు, భయపడరు. ధైర్యం, రవి మూడో భావం ఉన్నాడు కాబట్టి ధైర్యం ఉండడము, మీ తోబుట్టువులకి సహాయ సహకారాలు మీరు చేయడము, బంధువులందు ఇంట్రెస్ట్ కలిగి ఉండడము, ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుందండి. 5, 6 తారీఖుల్లో కూడా పంచమాధిపతి మూడో భావం ఉండడం వల్ల పిల్లల కోసం మీరు ప్రయాణాలు చేయడము, పిల్లల్ని చూడడం కోసం, అయితే పిల్లలు తీసుకొని వెళ్ళడము, ప్రయాణాలు చేయడము, ఇది చాలా బాగుంటుందండి. మీకు ధైర్యం ఎక్కువ అండి, శుభవార్తలు వింటారు, చాలా బాగుంది. సరే, అది పక్కన పెడదాం. 4th భావంలో బుధుడు తప్పు కదా, కేంద్రాధిపత్య వచ్చిన దోషి అవుతాడు, కరెక్టే. రవితో కలిశాడు, తర్వాత ఏమో శుక్రుడితో కలిశాడు. ఇక్కడ ఏమవుతుందంటే మీకు కాంబినేషన్ ఏమవుతుందంటే బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల చదువు వస్తుందండి, విద్యలో బాగా రాణిస్తారు, మదర్ గారికి బాగుంటుంది. అలాగే పంట పొలాలు చాలా బాగుంటాయి. వాహనాలు కానీ, గృహాలు కానీ కాదు, వాహనాలు, గృహాలు, సర్వసౌఖ్యము ఉండడానికి అవకాశం ఉంది, సర్వశుభాలు జరుగుతాయి. బుధ శుక్రుల కాంబినేషన్ అంటే సంగీతంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. సుఖస్థానం అంటాం కదా, సుఖాలు పడతారు మీ ఎండలో, సందేహం లేదు. చంద్రుడు కూడా మీ చంద్రుడు పంచమాధిపతి అయ్యాడు కాబట్టి, పంచమాధిపతి 5, 6 తారీఖుల్లో వచ్చే స్థితిలో ఉన్నాడు కాబట్టి మీ పిల్లల విషయంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. శుభవార్తలు వింటారు మీరు, పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. వాళ్ళు పుట్టడము అంటే కన్సీవ్ అవ్వడము, తర్వాత ఏమో అంటే పిల్లల విషయంలో డెవలప్మెంట్స్ ఉండడము, వివాహాలు కుదరడము, వివాహాలు ఇవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి. సరే, అవన్నీ పక్కకు పెడితే 6వ భావాన్ని మాత్రం శని చూస్తున్నాడండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మీ రాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి కొద్దిగా శత్రు భయం ఉంది, రోగ భయం ఉంది, రుణ భయం ఉంది, మీ మేనమావలకు చెందిన ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది, కొద్దిగా జాగ్రత్త ఉండండి. అందుకని నిరంతరం గాయత్రి జపం చేసే వాళ్ళకి ఏ భయం ఉందండి? ఏ భయం లేదు. సప్తమ స్థానానికి గురుదృష్టి ఉండడము, సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు అంటే మీ భార్యాభర్తల విషయంలోనూ, అలాగే మీ చేస్తున్నటువంటి వ్యాపారాల్లోనూ బాగా సక్సెస్ రేట్ ఉంటుందండి. కేతు ఉండడం, సప్తమ భావం ఉండడం వల్ల వివాహ శుభకార్యాలు కొద్దిగా డిలే అవడానికి అవకాశం ఉంది. కేతువు ప్రభావం వలన వివాహాలు ఆలస్యం అవ్వడం జరుగుతుంది, కానీ మంచి సంబంధాలు వస్తాయండి. గురుదృష్టి సప్తమ స్థానం ఉండడం వల్ల మంచి యోగం ఉంది. కుజుడు అష్టమ భావం చూడడం వలన తలంబగా వచ్చే ధనయోగం ఉంది. 9th భావాన్ని గురుడు చూస్తున్నాడు కదండి, భాగ్యస్థానాన్ని. ఉన్నతమైన విద్యరీత్యా విదేశాలు వెళ్ళడము, అక్కడ బాగా ధనం సంపాదించుకోవడము, అలాగే గుడులు గోపురాలు సందర్శించడము, తీర్థయాత్రలు చేయడము, ఎంత బాగుందండి. మీరు చేస్తున్న వ్యాపారాలు చాలా అద్భుతంగా ఉండడము, అంటే బ్యాంకింగ్ కానీ, వస్త్ర వ్యాపారాలు, స్టేషనరీ బిజినెస్లు, ఫుడ్ బిజినెస్లు, అలాగే ఫార్మా రంగం, సిమెంట్ రంగం, రియల్ ఎస్టేట్ రంగం, నిజంగా భూములు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. భాగ్యం ఎక్కడ చెడిపోలేదండి. భోగభాగ్యాలతో తొలతొగుతారంటారు కదా, అంటే మీ భాగ్యస్థానం ఎక్కడ తగల క్రమేపీ డెవలప్ అయిపోతూనే ఉంటుంది. 10th హౌస్ లార్డ్ గురుడు కూడా బాగున్నాడు. గురుడు బాగున్నాడు కాబట్టి మీకు ఉద్యోగ ప్రయత్నాలు బాగా చేయండి. తమ్ముళ్ళకి బాగుంటుంది, ఉద్యోగాలు, స్థిరమైన ఉద్యోగం వస్తుందండి, ఉద్యోగ భద్రత ఉంటుంది. కర్మస్థానం కూడా అంటాం, అంటే మంచి మంచి పనులు మీరు బాగా చేస్తూ ఉంటారు, అంతా డౌట్ లేదు. మీరు చేస్తున్న వ్యాపారంలో డెవలప్మెంట్స్ ఉంటాయండి. వస్త్ర వ్యాపారం కానీ ఏ వ్యాపారం చేసినా సరే ఆ వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. మీకు ఈవెందో మీకు ఏలినాడు సరే ప్రభావం ఉన్నా, ద్వితీయ భావానికి కుజుడు ఉండి ద్వితీయ భావానికి చెడు దృష్టి ఉన్నా కూడా గురుడు మిమ్మల్ని కాపాడతాడండి, అందులో డౌటే లేదు. అంటే భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు, 10th హౌస్ లార్డ్ అయ్యాడు, 11వ భావాన్ని కూడా చూస్తున్నాడు. అంటే భాగ్య రాజ్య లాభస్థానాలు పర్ఫెక్ట్గా బాగున్నాయి. అంటే సిరి సంపదలతోటి మీరు బాగా ఉంటారు, అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, లాభాలు బాగా గడిస్తారు, అంటే సందేహం లేదండి. ఏ వ్యాపారం చేసినా బాగుంటుంది, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది.
మీ అక్కయ్యలకి చాలా బాగుంటుంది. ఇలాగ మీకు అక్కయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ చాలా బాగుంటుంది. సర్వ శుభాలు కలుగుతాయండి. ముఖ్యంగా మీరు సంతోషమాత అమ్మవారిని కొలవాలి. ఎందుకు పదే పదే అందరికీ చెప్తున్నాను, శని ప్రభావం మీకు ఉందండి, ఏలినాటి ప్రభావం ఉంది కాబట్టి ఉన్న చోట నుంచి ప్లేస్మెంట్స్ మూవ్ అవుతుంటారు. ఎక్కువగా న్యాచురల్ ప్లేస్లకి ట్రాన్స్ఫర్స్ అవ్వడము, చిన్న చిన్న చికాకులు కలగడము, కొద్దిగా మీన రాశి వాళ్ళకి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కుటుంబంలో ఇబ్బంది కలగడం ఉన్నాయి. అందుకని ఎప్పుడు చికాకులు చిరాకులు, ఎప్పుడు సంతోషంగా ఉండేవారు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి నిత్య సంతోష అమ్మవారిని కొలవాల్సిందే, దుర్గా అమ్మవారిని కొలవాల్సిందే, చండికా అమ్మవారిని కొలవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన, ఆంజనేయ స్వామి పూజలు చేయడం వలన ఉంటాయి. కానీ ఇవన్నిటికంటే పవర్ఫుల్ గాయత్రి మంత్రం. నిరంతరం 106 సార్లు 108 సార్లు గాయత్రి మంత్రం చేయండి, నిరంతరం చేయండి. కళలో ముఖవర్చస్సు పెరుగుతుంది, వాగ్ధాటి అంత బాగుంటుంది, అనేక రకాల దోషాలు పరిహారం అవుతాయి. సో ఈ విధంగా మీకు మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.